ప్రధాన్ బెంగాలీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. బెంగాలీ సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయని విన్నాను. సో ఒకసారి చూద్దామని చెప్పేసి పీవీఆర్ నెక్సెస్ మాల్ కూకట్పల్లికి వెళ్ళి స్క్రీన్ 7లో నిన్న ఈ సినిమా సాయంత్రం షోకి చూడడం జరిగింది, 7:45 షోకి. సో ఈ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 43 నిమిషాలు. డ్రామా ఫ్యామిలీ యూఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 22 డిసెంబర్ 2023. అంటే ఇంకా మనకు నిన్న 3వ తారీఖు కూడా ఆడుతుంది అంటే సినిమాలో వెయిట్ ఉందో లేదో అర్థమైపోతుంది మనకి. దీపక్ ప్రధాన్, ఏ యంగ్ police officer, gets transferred to North Bengal where his junior officers are involved in corrupt practices. When disturbing events from the past start to surface and as the pressure builds, will Deepak be able to hold on his principles? Will be able to save his integrity and loved ones అనేది కాన్సెప్ట్. దీపక్గా అంటే దీపక్ ప్రధాన్ అనే ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించిన హీరో దేవ్ అధికారి. ఇతను హీరో, అతని పేరు మీదే సినిమా. విలన్ పేరు కూడా అదే, ప్రధాన్ సినిమా పేరు అదే, విలన్ పేరు అదే. సబిత్రి చటర్జీ ఒక వృద్ధ పాత్రలో నటించిన ఈ సినిమాలో పరన్ బందోపాధ్యాయ మా హెడ్ మాస్టర్గా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఇక ఈ సినిమాలో మనకి మమతా శంకర్ ఒక పాత్రలో నటించగా, అనిర్బ్ చక్రవర్తి ప్రముఖ పాత్రలో నటించగా, సోహం చక్రవర్తి ఇంకొక పాత్రలో, సౌమిశ్రీ కుందు హీరోయిన్గా ఈ సినిమాలో అందంగా కనిపించింది. పాటల్లో కూడా రాణించింది ఆమె. అట్లాగే ఉన్న ఒక్క పాట అయినా చాలా బాగా తీశారు ఆ పాటని. ఇక అభిజిత్ సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అతను, రాయ్ చౌదరి అనే అతను ప్రొడ్యూసరు, ప్రెజెంటేటర్ కూడా అతనే. ప్రణబ్ కుమార్ గుహ కూడా మరొక నిర్మాత కాగా, ఇంకొక నిర్మాత హీరో కూడా అయినటువంటి దేవ్ అధికారి. ఇక శంతను మోయిత్రా అనే అతను మ్యూజిక్ చేసిన ఈ సినిమాకి రజతీష్ భట్టాచార్జీ అనే అతను మ్యూజిషియను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందజేశాడు. అట్లాగే అనుపమ్ రాయ్ తదితరులు పాటలు పాడిన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి కథలోకి వద్దాం. కథ ఏంటంటే, ముఖర్జీ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మనకి సినిమాలో విలన్గా కనిపిస్తాడు. ఒక మన అమీర్ ఖాన్ చక్రవర్తి అనే నటుడు. సో ఇతను చూడ్డానికి కొంచెం అమూల్ పాలేకర్ అయిన మన అనుపమ్ ఖేర్ లాగా ఉంటాడు కొంచెం చూడ్డానికి. బట్టతల, ఇక్కడ బాల్డ్ హెడ్, మధ్యలో రాజకీయ నాయకుడిలాగా చేశాడు. సో ఈ అమీర్ ఖాన్ చక్రవర్తిది పాత్ర త్రూ అవుట్ విలన్ రోల్ బాగుంది. స్టార్టింగు ఈ ప్లేస్కి మళ్ళీ ఒక ఎస్పీ, లేడీ ఎస్పీ ఉంటుంది. ఆ అమ్మాయి ఫిట్నెస్ ఎస్పీ లాగా ఉండదు, మనకు హీరోయిన్ కన్నా బాగుంది, చక్క కత్తిలాగా ఉంది ఫిగర్ ఆమెది. సో ఆమెని ఎస్పీ అన్నారు. చాలా యంగ్ ఎస్పీ, చాలా అందంగా ఉంది. సో ఆ క్యాస్టింగ్ ఆమె మనకు చూడాల్సిన దృష్టి ఎస్పీ అంటే ఒక గౌరవంగా అలా కాకుండా కొంచెం హీరోయిన్ లాగా అనిపించింది ఆమె. పోనీ అట్లానే హీరోయిన్ బాగాలేదని కాదు, హీరోయిన్ కూడా బాగుంది. ఫ్యామిలీ హీరోయిన్గా సౌర్మిత్రి కుందు హీరోయిన్గా నటించింది భార్యగా. ఆమె ఇంట్లో జస్ట్ ఒక పాట మాత్రం పెట్టారు. లొకేషన్స్ చాలా అందంగా తీసుకున్నారు పాటలో. సో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఇది ఉంది అన్నట్టు, సత్సంబంధం ఉంది భార్యాభర్తల మధ్య అని చూపించడానికి. ఈ అధికారి ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ యొక్క పోలీస్ స్టేషన్లో పూర్తిగా లంచాల మయమైపోయి ఉంటుంది. సో అక్కడ ఒక సర్పంచ్ కానీ ఆయన ప్రధాన్ అంటే ముఖ్యమైన అని అర్థం. సో ఆ ముఖ్యమైన, నేను నీ పేరు ప్రధాను అంటే ఇన్స్పెక్టర్ అంటాడు, నీ పేరు ప్రధాను, నేను ఇక్కడ ప్రధాన్ని అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ని నేను అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ ఉంటుంది. సో అతను, నా మ్యారేజ్ డే ఉంది రండి అంటే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ స్వీట్ బాక్స్ లాగా లంచం ఇస్తే తన చేతి కింద జూనియర్స్ తీసుకుంటారు, కానీ తను తీసుకోండి, వెనక్కి ఇచ్చేస్తాడు. భోజనం చేయమంటే మేక పులి ఒక దగ్గర భోజనం చేయవు అని డైలాగ్ చెప్పి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు ముందు నేను తినొచ్చినా అని చెప్తే ఆమె తీసుకొని వెళ్తుంటుంది భోజనం. లేదు నేను తిని రాలేదు అంటే, నేను అబద్ధము ఏదైతే బాధ కలిగించే జోక్ ఉంటుందో ఆ జోక్ కూడా మంచిది కాదని చెప్పి మా అమ్మ చెప్పింది అంటే, ఇంకేం మీ అమ్మ చెప్పింది అని చెప్పి దగ్గర తీసుకొని పాట. సరే ఆ తర్వాత ఏంటంటే, ఇంకా మొత్తానికి అక్కడ ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆ హెడ్ మాస్టర్కి ఈ ప్రధాన్ విలన్కి ఒక ఫైట్ ఉంటుంది. ఏ రకంగా అంటే, వాళ్ళు అనుకోకుండా ఒక దాంట్లో అతను ఇన్సల్ట్ చేసి జైల్లో పెట్టిస్తాడు. అప్పటి నుంచి పగబడతాడు. ఇతను 15 ఏళ్ళుగా వరుసగా అతనే అవతలని బెదిరించి మరీ ఆ ప్లేస్లో ఎవరు నిలబడకుండా అతను ఆ ప్లేస్కి ఎన్నిక అవుతూ ఉంటాడు, సర్పంచ్గా. సో అటువంటి ప్లేస్లో ఇప్పుడు వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ని
స్కూల్ ఫండ్లోంచి డబ్బు తీసుకున్నాడని చెప్పి ఒక దొంగ అభియోగం పెట్టించి అతన్ని అక్కడి నుంచి తీయించేస్తాడు. ఈ హెడ్ మాస్టర్కి ఒక వృద్ధ భార్య ఉంటుంది. అతనికి వచ్చిన ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఉద్యోగం చేస్తూ ఉంటాడు బయట, బట్ పట్టించుకోడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోడు. ఇంకా వీళ్ళకు 6.5 లక్షల అప్పు ఒక ఆయన ఇచ్చి ఉంటాడు. ఆ ఇచ్చిన ఆయన దగ్గరికి మళ్ళీ ఇతను వెళ్ళి, ఎవరైతే అంటే విలన్ ఉన్నాడో ఆ విలన్ చటర్జీ, అతను వెళ్ళి ఏం చేస్తాడంటే, నువ్వు అడుగు, ఒత్తిడి చెయ్యి అని చెప్పేసి భయపెడతాడు. భయపెడితే సరే అని చెప్పేసి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే, పాపం అతను వృద్ధ తండ్రి, ఆయన దగ్గర ఏం డబ్బులు ఉండవు. సో ఆయన బాబు చదివించడానికిను తర్వాత ఇల్లు కట్టడానికి లోన్ చేసి ఉంటాడు. ఆయనకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బతిమలాడతాడు, నా కూతురు పెళ్ళి ఉంది, నాకు ఎట్లయినా నాకు వెనక్కి కావాలి డబ్బులు అని తను కొంచెం గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తాడు. కానీ సునీతగానే అడుగుతాడు, మాస్టర్ గారు కాబట్టి గౌరవంతో అడుగుతాడు. లేదు నాకు డబ్బు కావాలి అని అంటే, సరేలే నేను అరేంజ్ చేస్తానని చెప్పి వీళ్ళు ఏం చేస్తాను, ఇంకా ఫోన్లు స్పందించట్లేదు. తల్లితో మాట్లాడుకునే టైం ఇవ్వడు, టక్కున కట్ చేసేస్తుంటాడు ఫోను. ఇలా కట్ చేస్తూ ఉంటే, సరే ఇంకా అట్లా అయితే కాదు, మనం డైరెక్ట్గా వెళ్దామని చెప్పేసి తల్లికి ఏం చెప్తాడంటే, ఫోన్ కట్ అయ్యేదంటే, ఆ భార్యకి ఏం చెప్తాడంటే, నీ కొడుకు మాట్లాడడానికి కాదు, అది లైన్ కట్ అయిందని చెప్పి ఆమె బాధపడకూడదని కన్సోల్ చేస్తాడు. ఆమె ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ బాబు లేపడు. సరే తీరా ఇంటికి వెళ్తే, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి వేరే ఉంటుంది. వీళ్ళు మేము సర్ప్రైజ్ చేస్తున్నాము, నా కొడుకు సంతోషపడతాడని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లేడీ ఎవరో తలుపు తీస్తుంది. ఈ నంబర్ ఇదేనా, ఫస్ట్ ఇన్నో ఫ్లోర్ ఇదే కదా, ఈ నంబర్ ఇదే కదా అని ఫస్ట్ వెరిఫై చేసుకుంటాను. వెరిఫై చేసుకున్నప్పుడు ఆ నంబర్ ఇదే కరెక్ట్, కానీ అది వచ్చారు, ఎవరు కావాలి మీకు అని అంటే, నేను ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులము అని అంటే, నేను లివింగ్ రిలేషన్లో ఉన్నానని చెప్పి అమ్మాయి చెప్తుంది. అంటే పెళ్లి కాకుండా కలిసి ఉన్నారు మీరు ఇద్దరు అంటే, అవును. కొడుకుని అడిగితే కొడుకు విసుక్కుంటాడు, మీరు ఎందుకు వచ్చారు అసలు, నేను ఆన్లైన్లో ఉన్నాను, కిందనేమో నెక్కర్ ఉంటుంది, పైన ఏమో టై కట్టుకుని ఉంటాడు, ఆన్లైన్ వర్క్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. ఇట్లా అప్పు అంటే, పైసల కోసం వచ్చారా, ఇంత దూరం పైసల కోసం వచ్చారని అవమానకరంగా మాట్లాడి, తర్వాత ఈ హోటల్లో ఆపుదామా ఎక్కడ ఆపుదామని వీళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే, హీరోయిన్ అంటుంది, ఏంటి వాళ్ళు నీళ్ళు ఇచ్చొచ్చాను ఇప్పుడేమి అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మ నాన్నలు నీకు, నువ్వు అదే హోటల్ అని మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడవచ్చా, తప్పు కదా, నువ్వు మనిషి వినాలని అంటుంటే, ఈ సబ్జెక్ట్ విని వీళ్ళు వెళ్ళి బస్ స్టాప్లో కూర్చుంటారు. వెళ్ళి ఇంకా వీళ్ళకి తీర్చే ఇది లేదు, ఏం చేద్దామని అనుకున్న టైంలో ప్రధాన్ వీళ్ళ దగ్గర రెంట్కి దిగుతారు. దిగిన తర్వాత ఇతను చదువు చెప్పాలంటే అతను అవమానిస్తారు కాబట్టి, ఇక చదువు చెప్పాలని చెప్పి తీర్మానించుకుంటే, చదువు చెప్పేలాగా అతని భార్య, ఎవరు భార్య, ప్రధాన్ భార్య సౌమిత్ర కుందుతో ఆయన ఏం చేస్తారంటే, ట్యూషన్లు చెప్పని చెప్పి ఒకరోజు ఆమెకు జ్వరం వచ్చినట్టుగా యాక్టింగ్ చేసి, ఆమె ఇట్లా కన్ను తెరిచి ఇట్లా చూసి, అవన్నీ గమ్మత్తుగా చిలిపిగా ఉన్నాయి చేష్టలు. అక్కడ వాళ్ళ భార్యను కూర్చోబెట్టి, ఈయన ఎట్లన్నా అంత లెక్క పిల్లలు తప్పులు లెక్కలు చదువుతుంటే, పిల్లల తప్పు లెక్కలు చూసి మాస్టర్ తట్టుకోలేడు కాబట్టి న్యాచురల్గానే అతను వచ్చి చదువు చెప్తాడు. ఈ చదువు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ మెయిన్ విలన్ నుంచి మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వచ్చి. ఇలా ఇదంతా కాదు, ఇక మనం ఒక పని చేద్దాం, వీడు అధికార దాహంతో ఇది ప్రాబ్లం చేస్తున్నాడు కదా, అధికార మదంతో ఇట్లా చేస్తున్నాడు, వీని అధికార మదాన్ని దించాలంటే ఒకటే పని చేయాలి, మీరు పోటీగా నిలబడాలని చెప్పి అతను పోటీగా నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత వాడు న్యాచురల్గానే ఎన్నో రకాలుగా కష్టపెడతాడు. కష్టపెట్టిన తర్వాత కూడా చివరాఖరికి గెలిచింది ఇతను, ఇంకా విలనే గెలిచాడు అనుకున్న టైంలో. ఎందుకంటే అక్క కూడా ముంగటే ఎలక్షన్ దగ్గర కౌంటింగ్ దగ్గర కూడా అన్ని అవకతవకలు చేసి, ఇతని పేరు వచ్చినప్పుడు ఇద్దరిలో పడతారు, ఇతని పేరు వచ్చినప్పుడు పక్కకు పడేస్తారు ఆ స్లిప్పులు, అట్లా చేసేస్తుంటారు. చివరాఖరికి కొన్ని ఓట్ల తేడాతోటి విలన్ గెలిచిండని చెప్పినప్పుడు తలకాయ దించుకొని అతను వెళ్ళిపోతూ ఉంటే, మంచి టెన్షన్లో మళ్ళీ చివరికి కొన్ని ఓట్లు మిగిలినాయని చెప్పి మళ్ళీ అక్కడ చేసుకొని, ఆ ఓట్లతోటి లాస్ట్కి ఒకే ఒక ఓటు తేడాతో ఇతను గెలుస్తాడు. సో మొత్తానికి సత్యం గెలిచింది అన్న సంతోషంతో సినిమా ముగుస్తుంది. సో మొత్తానికి అతని అధికారాన్ని పక్కకు జరిపి ఈ దీపక్ ప్రధాన్ ఏం చేశాడన్నది దేవాధికారి ద్వారా, ఆయనే నిర్మాతగా ఆయనే హీరోగా చేసిన ఈ సినిమా ద్వారా ఈ ప్రధాన్ అనే సినిమాని ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా ఈ బెంగాలీ సినిమా రూపొందింది. అద్భుతమైన చిత్రం. ఆ చివరాఖరణ క్లైమాక్స్లో కూడా చాలా అద్భుతంగా మనకు చూపించారు. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఈ సినిమాలో మనకి చాలా చక్కటి అంటే హీరోయిన్లా కాకుండా సెకండ్ డోర్ గర్ల్, మన ఎదురింటో పక్కింటో అమ్మాయిలాగా కనిపించి చాలా చక్కగా రాణించింది సౌమిశ్రీ కుందు, సెక్సీ ఫిగర్. కాకపోతే ఏంటంటే మనకి ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా ఉంచింది. ఇంకా ఇందులో మనకి ఇంకా ఎక్కువ సెక్సీగా అనిపించింది ఎవరైనా అంటే ఎస్పీ పాత్ర చేసిన అమ్మాయి. సో ఆమె చాలా బాగా కనబడింది. ఇక అట్లాగే పరన్ బందోపాధ్యాయ మొత్తం సినిమాని తినేశాడు అతనే. మొత్తం ఆ వృద్ధ క్యారెక్టర్ మీద హీరోగా, అంటే మెయిన్ హీరో యంగ్ హీరో ఈయనైతే ప్రధాన్ కన్నా అద్భుతమైన క్యారెక్టర్ హెడ్ మాస్టర్ క్యారెక్టర్ పరన్ బందోపాధ్యాయ అద్భుతంగా పాత్రలో జీవించాడు. సో చివరాఖరణ అయితే ఇది విలన్ పార్టీకి బాహుబలి అని పెట్టడం మన తెలుగు వాళ్ళందరిలో గర్వించాలి. ఎందుకంటే అక్కడ విలన్ పార్టీకి బాహుబలి పార్టీ అని పెట్టారు. విలన్ పార్టీకి పెట్టారని కాదు అక్కడ పాయింట్. బాహుబలి అనే పదాన్ని బెంగాలీ సినిమాలో వాడుకున్నారు. అంటే ఎంత బాహుబలి అనేది ఎంత ప్రాచుర్యం పొందిందో మనం అర్థం చేసుకోవాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి.
సో, అట్లాగే తర్వాత ఈ సినిమాలో పాటలు గూడా తీసినటువంటి అది ఉన్నంతలో తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి సినిమాని ఏ రకంగా తీయొచ్చో ఈ బెంగాలీ సినిమా మరోసారి నిరూపిస్తుంది మనకి. సో, చాలా తక్కువ బడ్జెట్. చివరాఖరున ఇంకో పోలీసు అధికారి ఇతన్ని చూసి నీతిగా మారతాడు. ఆ లంచం నుంచి మళ్ళీ అట్లా లంచగొండి కాకుండా నీతిగా మారతాడు. ఆ నీతిగా మారిన తర్వాత అతను చివరికి ఆ అల్లరిలప్పుడు ఎలక్షన్ అప్పుడు కాల్పుల్లో చనిపోతాడు. ఆయనకి ఒక చెల్లెలుంటుంది. తర్వాత అక్కనో చెల్లెలో చూపించరు. ఒక సోదరి అంతే. ఆయన సోదరి యొక్క కుమార్తె ఒక చిన్న కుమార్తె ఉంటుంది. వాళ్ళ పెంపకం కోసం అతను కష్టపడుతుంటాడు. చివరాఖరున అతను చనిపోవడం అనేది విషాదంగా లాస్ట్‌లో ఆళ్ళ చెల్లెలొచ్చి బాధపడ్డము, మీద పడి ఏడవడము, అక్కడ ఆయన మీద కప్పడము, ఆ తర్వాత ఆయన తీసుకెళ్ళేటువంటి అంతిమ యాత్ర ఇవన్నీ గూడా మనల్ని హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. అది చూసిన తర్వాత ఇంకొక లంచం అధికారి మారిపోయి ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కొడతాడు అవతల విలన్ని. ఇన్ని రోజులు మా దగ్గర తిన్నావు కదంటే, తింటే తిన్నానురా, నా ఉద్యోగానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి లాస్ట్ చెప్పే డైలాగులు చూసిన తర్వాత మారావా అన్నట్టుగా ప్రధాని ఇట్లా అనడం బాగుంటుంది. తర్వాత ఈ సినిమాలో ఇంకా అంటే ఏంటి తీసుకున్నారంటే, ఈ మెయిన్ అధికారి యొక్క ప్రధాన్‌ను అంటే విలను ముఖర్జీకి ఈ యొక్క హెడ్ మాస్టర్‌కి మధ్యలో ఒక ఇన్స్పెక్టర్ వచ్చి ఏ రకంగా అతన్ని పైకి తీసుకొచ్చాడు. సో, మధ్యలో ఎస్పీతో కూడా మాటలనిపిస్తారు. అగ్ని ప్రమాదం జరుగుతుంది. అక్కడ కూడా ఒక పిల్లానికి సీరియస్‌గా ఉంటే ఈ హాస్పిటల్‌కి చేర్పించడానికి వెళ్తే నువ్వు అక్కడ ఆ ప్లేస్‌లో లేవని చెప్పేసి బ్లేమ్ చేసి అధికారితో ఆమెతో తిట్టిస్తారు. అందమైన ఆ ఎస్పీతో తిట్టిపిస్తారు. తిట్టిపించిన తర్వాత కూడా సరేలే కాదు, అట్లా కాదు, నేను వేరే కాపాడడానికి వెళ్ళాను, అక్కడ డ్యూటీ ఇంపార్టెంట్ అనుకోలేదు, నేను కాపాడ్డ మానవత్వం ఇంపార్టెంట్ అనుకున్నానని చెప్పేసి ఆ ప్రధాని చెప్తాడు. సో, ప్రధానంగా ఇతని నటన చాలా అద్భుతంగా ఉంది దేవాధికారిది. అన్నిటికన్నా బాగుంది పరము బందోపాధ్యాయది. ఆయన వైఫ్‌గా చేసినటువంటి మమతా శంకర్ కూడా అద్భుతంగా రాణించింది. ఇక్కడ ఒక చిన్న బొటిమలాగా ఉంటున్నా కూడా ఆ పాత్ర పెద్ద ఆమె పాత్రకి సరిగ్గా సరిపోయింది. సో, అభిజిత్ సీను ఎటువంటి కమర్షియల్ ఇది కాకుండా చాలా చక్కగా ఒక టెన్షన్‌తో క్రియేట్ చేసేటువంటి ఒక పొలిటికల్ డ్రామాని క్రియేట్ చేశాడు ఈ సినిమా ద్వారా. సో, బెంగాలీ సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయనే సినిమా మనకి ఇంతసేపు ఉన్నా కూడా నిడివి చివరికి మనకి లాస్ట్ క్లైమాక్స్ దాకా అలా కూర్చోబెడుతుంది సినిమా. 2 గంటల 43 నిమిషాలు అలా కూర్చోబెట్టేస్తుంది. అంత అద్భుతంగా నీట్‌గా ప్రధాన్ అనేది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా రూపుదిద్దుకున్న బెంగాలీ సినిమా ఇది. సో, చాలా చక్కటి సినిమా. సో, మిస్ కాకుండా చూడవలసిన సినిమా. సో, అట్లాగే సంగీతం కూడా ఈ సినిమాకి సహకరించింది. సంగీతం కూడా బాగుంది, మంచి స్థాయిలో ఉంది. రజిత్ భట్టాచార్య ఈ సినిమాకి చేసినటువంటి మ్యూజిక్ రాణిస్తుంది. మనకి పాటలు కూడా మనకు వినసొంపుగా ఉంటాయి. ఆ రికార్డింగ్ కూడా బాగుంటుంది. సో, ఒక ఊరిలో జరిగేటువంటి కథగా అక్కడికొచ్చి ఆ పోలీస్ అధికారి తను అనుకున్నటువంటి న్యాయాన్ని నెరవేర్చేటువంటి దిశగా ఏం చేశాడు, అక్కడ ఎలక్షన్లలో మార్పు తీసుకొచ్చి ఎప్పుడు పోటీ కూడా ఎవరు నిలబడకూడదు, కనీసం నామినేషన్ కూడా ఎవరు వేయకుండా నిలబడ్డటువంటి ఆ విలన్ని ఏ రకంగా చేశాడు, ఆ విలన్ పాత్రధారి కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో, మొత్తానికి ఆ అందమైన ఎస్పీను తర్వాత ఈ మన సౌరమిశ్ర కుందు గ్లామర్ సైడ్ చూసుకోగా సినిమాకి ఇక దేవాధికారి కూడా చాలా అందంగా కనిపించి అతను హీరోగా బాగా రాణించాడు. దీపక్ ప్రధాన పాత్రలో రాణించాడు. సో, మిగతా అందరి ఆటలు కూడా చాలా అద్భుతంగా ఉండి నిర్మాతల టేస్ట్‌కి తగ్గట్టుగా ఒక మంచి సినిమాని ప్రధాన రూపంలో మనకు అందించారు. సో, ఇంకా ఈ సినిమా గురించి ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే వృద్ధ హెడ్ మాస్టర్ రిటైర్ అయిన తర్వాత అంటే అతను ఏ రకంగా అవమానం పడ్డాడు, ఆ తర్వాత ఎలక్షన్లో పడేటప్పుడు అది ఏ రకంగా అతన్ని ఒక్కొక్క నామినేషన్ దగ్గర నుంచి అతను ఏ రకంగా చేసిన అనేది కరెక్ట్గా పరం బందోపాధ్యాయ ఆ పాత్రలో జీవించి నిజంగా ఆయన అట్లా హెడ్ మాస్టర్ ఏమో అనిపించేలాగా ఆ ఇల్లు ఆయనదేమో ఆ ఇల్లు కూడా బాగా క్లోజప్లలో బాగా లాంగ్ షాట్లలో బాగా చూపించాడు. ఆ ఇల్లును కూడా ఆ ఇల్లును కట్టుకోవడానికి అప్పు చేశానంటాడు. కొడుకు ఏ రకంగా సహకరించాడు, చివరాకరణ కొడుకు రిజల్ట్ దగ్గరకు వచ్చి ఉంటాడు. సో, ఇదంతా కూడా ఓ ఫ్యామిలీ డ్రామాగా ఒక చక్కగా ఆకట్టుకునే దిశగా ప్రధాన సినిమాని తీసేశారు. ఇక పరణోపాధ్యాయ బెంగాలీలో థియేటర్ ఆర్టిస్ట్ అయినా టీవీ అండ్ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేసిన అతను జీ బంగ్లాలో జడ్జిగా కూడా చేసిన సో, అతనుకు ఈ సినిమా మనకి ఒక మంచి సినిమాగా అతనికి నిలబడుతుంది ఈ సినిమా ప్రధాన్. సో, ఇందులో మనకి మొదటి నుంచి స్టార్టింగ్ ఫస్ట్ ఆ విలన్ ఇంట్రడక్షన్ దగ్గర ఫస్ట్ ఇతను లంచం ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ వ్యక్తి ఎవరైతే విలన్ చేతి కింద వాడు ఉంటాడో వాడిని ఫస్ట్ కొడతాడు. కొట్టిన తర్వాత ఆ తర్వాత వీళ్ళకి మధ్య వాదం సాగుతుంటుంది. మొత్తానికి అయితే నీ పదవి ఇదుగుద్ది కదా, దాన్ని తీసేస్తారంట. అయితే ఇందులో లోపాలు ఏంటంటే ఎలక్షన్ జరిగేటప్పుడు కౌంటింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఏజెంట్స్ లోపలికి వెళ్తారు కరెక్ట్, కానీ సెక్యూరిటీ లోపల నాటి చూపించలేదు మనకు. బయటనే కొడుతుంటారు ఎంతసేపు. కాదు, అట్లా కాదు. ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ సరిగ్గా లెక్కించేటప్పటికి బయటికి వెళ్ళడం ఏంటి, క్లైమాక్స్లో మళ్ళీ రావడం ఏంటి, నాటకీయంగా అనిపించింది. ఎవరు కూడా ఎలక్షన్ ఆఫీసర్ బయటికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఇవి కొన్ని మొన్న కూడా ఓ సినిమాలు చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగా అనేది చూసుకొని తీస్తే ఇంకా బాగుండేది.
అది నాటకీయంగా అక్కడ ఇద్దరు చూసి ఆ పేపర్ లాగా చూపించి ఈయన బాక్స్ ఈయన ఓటు ఆయనకి లెక్కించేటువంటి ప్రయత్నం కూడా చేసేది చూపిస్తారు. సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు, తర్వాత పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ చూపించేది కాకుండా చేయితో గుద్దిన మామూలు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాకుండా చేయితో గుద్దిన కాగితం దానికి కూడా పక్కకు దోయడం ఏంటి, పక్కకు దోస్తే అక్కడ ముంగడ కూర్చున్న ఏజెంట్లకు కనబడకపోవడం ఏంటిది, అది నాటకీయంగా చివరాకరనే కనబడ్డం ఏంటి, ఆమె కింద పడ్డప్పుడే అది కనబడ్డం ఏంటిది, ఇదంతా కూడా కొంచెం నాటకీయంగా అనిపించింది. బయట సెక్యూరిటీలో బాగా తరడం కొట్టుకోవడం అవంతా చూపించారు, అది బాగుంది. కానీ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఆ మేనేజ్ చేసేటువంటి విధానం కంటే ఇట్లా జరిగింది, అన్యాయం చేస్తున్నాడు వీడు అని చూపించడానికి కోసం అది ఎలక్షన్ వ్యవస్థనే తప్పుపడితే ఎట్లా? ఎందుకంటే అది ఎట్లా ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది, అది లేకుండా చూపించారు ఈ సినిమాలో. మరి ఆ ఏరియాలో లేదనుకోనో లేకుంటే ఆ ఎలక్షన్ ఆఫీసర్ నిర్లక్ష్యం చేసాడో అనుకుంటే మరి చివరాకరణ అతనే లెక్క పెడతాడు. ఇతో వీళ్ళు లెక్క చేస్తే మీరే లెక్క పెట్టండి సార్ అంటే లెక్క పెట్టి ఒక ఓటు గెలిచాడంటారు. అది అసలు ఇదేదో తీర్మాడు కాకుండా ఫైనల్ రిజల్ట్ ఎట్లా వస్తుంది, అక్కడికి ఆల్రెడీ మీడియా లెక్కలు ఉంటారు. సో మళ్ళీ ఇమీడియట్గా మారుస్తారు. ఎట్లా మార్చినప్పుడు వాళ్ళెందుకు కామ్గా ఊరుకుంటారు? అప్పటికే అంత గుండాయిజం చేస్తున్నటువంటి వీళ్ళను లేదు రీకౌంటింగ్ చేయమని చెప్పి ఎందుకు అడగడు? ఇలాంటి కొన్ని ఆన్సర్స్కి డైరెక్టరు మరి అభిజిత్ సీన్ కొంచెం అవగాహన లోపంతో సినిమా తీసినా కూడా ఎక్కడ మనం ఆకట్టుకుంటుందంటే లో బడ్జెట్లో ఎటువంటి అడుగు ఆర్భాటం లేకుండా ఉన్నంతలో నీట్గా సినిమాని చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా చాలా జాగ్రత్తగా ఇందాక చెప్పినట్టుగా సెక్సీ ఎస్పీని ఆ తర్వాత సౌమిష్ట్ర కుందు లాంటి అందమైన అమ్మాయిని ఉన్నా కూడా ఎక్కడ గ్లామర్కి వాడుకోకుండా చాలా నీట్గా నిజాయితీగా తీశాడు. అనిర్బాన్ చక్రవర్తి నటన సెకండ్ రాగా, ఫస్ట్ ఈ సినిమాకి ప్రధాన్ బందోపాధ్యాయ, ఇక థర్డ్ ప్లేస్లో దేవాధికారి వస్తాడు. దేవాధికారి చూడడానికి ఆ విగ్రహం అతని ఫిజిక్ చాలా అద్భుతంగా ఆకట్టుకుని ఈ సినిమాకి బాగా ప్లస్గా నిలిచాడు అతను. మరోసారి ఈ సినిమా రేటింగ్ విందాం. 4/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం, బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.